హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మాహిస్ వరల్డ్. సో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో పాపికొండలు అందాలని చూపించబోతున్నాను. ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ ఈ వీడియో అనమాట. అండ్ ఇప్పుడు మేము రూమ్ వెకేట్ చేసిన మార్నింగ్ 7 o'clock బ్యాగ్స్ అన్ని సర్దుకొని వచ్చేసినాం. నావెల్ చూడండి ఏదో కొత్త స్టైల్ చేస్తుండు. సో ఇట్లా మా రూమ్ నుంచి వెకేట్ చేసి బ్యాగ్స్ అన్ని తీసుకొని మేము డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి బయలుదేరినాం అనమాట. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫ్టర్ భద్రాచలం దర్శనం. ఇక్కడ వచ్చేసి మేము లడ్డుకి లైన్ తీసుకున్నాము లడ్లు తీసుకోవడానికి. అండ్ ప్రైస్ వచ్చేసి అక్కడ బోర్డు పైన క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. లడ్లు తీసుకొని మేము వెంటనే బోట్ ప్రయాణానికి మేము ఎక్కడైతే బోట్ బుక్ చేసుకున్నామో అక్కడికి వచ్చినాము. వాళ్ళే మాకు ఆటో అరేంజ్ చేసినారు. పాపికొండలు భద్రాచలం నుంచి ఆల్మోస్ట్ 70 kilometers. ఇట్లా మనం ఆటోలో కూర్చొని కూడా ఇదంతా చూడొచ్చు. మనకి ఈ నేచర్ అంతా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మేమైతే మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ పాటలు వినుకుంటూ మంచిగా జర్నీని అయితే ఎంజాయ్ చేసినాం. మాకు అసలు టైమే తెలియలేదు. సో మనం ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇది వచ్చి దారపల్లి చెక్ పోస్ట్. ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఆటో పర్సనే చూసుకున్నాడు. ఇదంతా ఊరు అనమాట. ఇక్కడ ఇల్లులు చూడండి ఎట్లున్నాయో. అండ్ ఈ లోపలికి వచ్చినామంటే మనకు అస్సలు సిగ్నల్ ఉండదు. సో సిగ్నల్ ఉండదు కాబట్టి మేము కూడా కొన్ని గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ లోపల వరకు వెళ్ళిపోయినాం అనమాట. మేము ప్రతి మూమెంట్ కూడా మస్తు చిల్ అయిపోయినాం అనమాట. చాలా టైం దొరికింది వితౌట్ ఫోన్స్. ఆల్మోస్ట్ ఈ జర్నీ వచ్చేసి 1.5 hours to 2 hours ఉంటుంది. సో ఆ టైంలో మనకి ఒక సర్టన్ ప్లేస్ దాటినాక అసలు సిగ్నల్స్ అనేది ఉండవు. సో ఫోన్లో చూసుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. మనతో మనం చాలా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. సో మేము ఆల్మోస్ట్ పాపికొండలు ప్లేస్కి అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడ ఆటో దిగాలి. సో మా బిలాంగింగ్స్ అన్నీ తీసుకొని మేము ఆటో దిగేసి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయినాం. అండ్ దిస్ ఈజ్ ద ప్లేస్. ఇక్కడ బోట్స్ అన్నీ చూసారు కదా, కింద ఇట్లా అన్ని బోట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క బోట్కి ఆ బోట్ నేమ్ ఉంటుంది. మనం టికెట్ ఏ బోట్కి అయితే తీసుకున్నామో ఆ బోట్లో వెళ్ళి ఎక్కాలి అన్నమాట. అండ్ అక్కడ కింద వచ్చేసి ఆల్రెడీ టిఫిన్స్ పెడుతున్నారు. సో మేము ఆటో దిగేసి ఇలా నడుచుకుంటూ ఈ స్టెప్స్ అన్ని తీసుకొని నడుచుకుంటూ కిందికి వచ్చి ఇట్లా లైన్లో నిల్చున్నాం అనమాట టిఫిన్ కోసం. టిఫిన్ కూడా బాగుండే. ఉప్మా పెట్టినారు, ఇడ్లీ పెట్టినారు. చాలా మంచిగా ఉండే. మార్నింగ్ ఉప్మా అండ్ బోట్లో లంచ్ ఉంటుంది, ఈవినింగ్ స్నాక్స్ ఉంటుంది అనమాట. సో ఇట్లా ఇడ్లీ, ఉప్మా, చట్నీ అండ్ ఇక్కడ ఏదో టమాటా చట్నీ అట్లా పెట్టినారు. బట్ టేస్ట్ వాజ్ నాట్ బ్యాడ్. సనీ హాయ్, తిలక్ హాయ్, స్వీటీ హాయ్, కవిత హాయ్, పండు హాయ్, జార్జ్ సే హాయ్. సే హాయ్. ఏమైంది? ఆర్తికి చట్నీ దొరకలే అంట. లీటర్ చట్నీ పోసిర్రు, ఇంకా లీటర్ అడుగుతుంది. కాకపోతే మనకు అందరికి తింటుందా తాగుతుందా? ఒక లైన్ కాదు, ఒక పక్క మనం పక్కనే పెట్టుకోము ఒకటేసారి. ఈ ఐడి కార్డ్స్ జీపీఎస్ లో పనిచేస్తాయంట. ఒకవేళ ముగ్గిపోయినావు అనుకో నీ దగ్గర క్రేన్ వస్తుంది. మనుషులు లేపలేరు, క్రేన్ వస్తుంది మీ దగ్గరికి. పెట్టది పండు నావెల్ ఎప్పుడు అంటుంటారు నా మీద సెటైర్ వేసి ఆ క్లిప్ కట్ చేస్తా అని చెప్పి. బట్ ఈసారి పోస్ట్ చేసిన, దట్ ఈస్ ఫైన్, ఇట్స్ ఓకే.
ఫైనల్గా నేను మాత్రం బోట్ లోపలికి వచ్చేసిన. అండ్ ఎప్పటి నుంచో బోట్ ఎక్కి పాపికొండలు ట్రిప్ చూడాలనుకున్నది నాకు వాయిస్ ఉండే అనమాట. అండ్ దట్ టు విత్ హోమిస్ వచ్చేసినాం ఫైనల్గా. దిస్ ట్రిప్ వాజ్ లైక్ లిట్ అనమాట. నావల్ ఎంటర్టైన్మెంట్ అండ్ మేము ఎంజాయ్ చేసిన విధానం అదంతా సూపర్ ఉండే. యా అరపురం మండల్ పోచవరం. ఇక్కడ నుంచి మన లాస్ట్ వ్యూ పాయింట్ తెల్లదిబ్బలు, ఏలూరు డిస్ట్రిక్ట్, పోలవరం మండలం, ఆ పాపికొండలు లాస్ట్ విలేజ్ తెల్లదిబ్బలు. అండ్ మన స్టడీ ప్లేస్ నుంచి మన ఎండింగ్ ప్లేస్ 35 కిలోమీటర్స్ ఈ గోదావరి నీటిలో మనం ట్రావెల్ చేస్తున్నాం. అప్ అండ్ డౌన్ 70. ఈరోజు మనం చూడబోయే ప్లేసెస్ ఒకటి పేరెంట్ ఆలపల్లి శివ మందిర్, నెక్స్ట్ కొల్లూరు బ్యాంబర్ రిసార్ట్స్, అండ్ నెక్స్ట్ పాపికొండలు అందాలన్నీ దర్శించుకొని రిటర్న్ వాపస్ తిరిగి మనం స్టార్ట్ బ్రేక్ చేరుకునేసరికి టైం ఈవినింగ్ 3:34 అవుతుంది. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ 4 వరకు కూడా ఈ గోదావరి నీటిలో మనం ట్రావెల్ చేస్తున్నాం. సో మన పాపికొండల విహారయాత్ర సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా రావాలని మరొకసారి భద్రాచలం రావాలని మనసారా స్మరించుకొని ఇక్కడ నుంచి మన విహారయాత్ర ముందు కొనసాగిద్దాం. ఓకేనా? అది ఎలా అంటే నేను జై శ్రీరామ్ పదకొండు సో ప్రతి బోట్లో ఇట్లా ఎంటర్టైన్మెంట్ చేయడానికి 2 స్టూడెంట్స్ ఉంటారనమాట. వీళ్ళకి ఏం పేమెంట్ ఉండదంట. వీళ్ళే వీకెండ్స్లో ఇట్లా వచ్చి బోట్లో ఉన్న వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేసి వాళ్ళు ఎంతో కొంత మనం ఇచ్చే డబ్బులని వాళ్ళు తీసుకుంటారు. సో ప్రతి ఒక్కటి వాళ్ళు ఆర్గనైజ్ చేసింది మాత్రం చాలా బాగుండే. వాళ్ళు చేసిన డాన్సెస్ కానీ అండ్ వాళ్ళే ఎంటర్టైన్మెంట్ చేయడం కాకుండా వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళు స్టేజ్ మీదకి పిలిచి ప్రతి ఒక్కటి అట్లా ఒక స్కిట్ లాగా చేసి ఎంటర్టైన్మెంట్ చేశారు. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 4 to 5 hours బోట్లోనే ఉంటాం కాబట్టి బోర్ రాకుండా. అండ్ వాళ్ళు ప్రతి ఒక్క వ్యూ పాయింట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఈ బోట్ ప్రయాణం అనేది మాకు చాలా ఎంటర్టైనింగ్గా తీసుకొని వెళ్ళిపోయినాను అనమాట. ఇక్కడ కొత్తగా ఎవరికి పెళ్ళైందని చెప్పి అడిగి మా పండుని తీసుకొని వెళ్తారనమాట తర్వాత. అండ్ ఇక్కడ ఒక పెళ్లి స్కిట్ కూడా చేస్తారు. అక్షంతలు, రాముల వారి అక్షంతలు భద్రాచలం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇట్లా 2 లైక్ కపుల్స్ని స్టేజ్ పైకి పిలిచి ఒక స్కిట్ లాగా చేసినారు. అండ్ ఇది మళ్ళీ వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేసినారు అనమాట. ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుండే. పెళ్ళైన మగాడి బతుకు తడిసిన ఒడియం లాంటిది. అది ఎండేసుకోవాలో వండేసుకోవాలి. నాకైతే ఈ స్కిట్ ఆర్గనైజ్ చేసింది చాలా యూనిక్గా అనిపించింది. పెళ్ళైన వాళ్ళని మళ్ళీ అక్కడికి పిలిచి మరి వాళ్ళకి ప్రతి ఒక్క ప్రాసెస్ అన్నీ మళ్ళీ వాళ్ళకి గుర్తొచ్చేలాగా వీళ్ళు చేసినారనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ పాటతో పెడితే మాత్రం మస్తు ఉంటుండే. కాకపోతే నాకు కాపీరైట్స్ వస్తే పెట్టలేను. వీళ్ళకి మళ్ళీ ఆ పెళ్ళి వైపు తీసుకొని వచ్చినారు. బోట్లు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఫస్ట్ టైం వెళ్తున్న వాళ్ళకైతే చాలా యూనిక్గా అనిపిస్తుంది ఇట్లాంటి స్కిట్స్. అండ్ ఇట్లనే ప్రతి బోట్లో చేస్తారు. బట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్స్ హూ ఈజ్ ఆర్గనైజింగ్ దట్ అని చెప్పేసి మా బోట్లో ఈ ముగ్గురు మాత్రం మా అందరినీ చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు. అండ్ చూడండి అక్షంతలు వాళ్ళు ఏదైతే ఇస్తున్నారో అవే భద్రాచలం నుంచి వచ్చిన అక్షంతలు అన్నమాట. సో అట్లా వాళ్ళకి పెళ్ళి ప్రాసెస్ అంతా చేసి తర్వాత లైక్ కొన్ని గేమ్స్ కూడా ఆడిపించినారు. పెళ్ళిలో ఆడిపిస్తారు కదా అట్లా. ఇప్పుడు చూడండి మళ్ళీ ఈ 7 అడుగుల ప్రాసెస్ అది కూడా కంప్లీట్ చేసినారు. అండ్ ఫైనల్గా వాళ్ళతో ఒక డాన్స్ స్టెప్ కూడా వేయించినారు అనమాట. వేయించి ఇంకా లాస్ట్కి వాళ్ళందరినీ ఇట్లా ఇట్ వాజ్ నైస్ కదా. చూడడానికి చాలా బాగుండే. వాళ్ళిద్దరు వెనకాల ఎవరైతే కూర్చున్నారో పెళ్ళి పెద్దలంట. సో నెక్స్ట్ మిగతా వాళ్ళందరికీ అక్షంతలు ఇచ్చినారు. వాళ్ళు వచ్చి వీళ్ళని బ్లెస్ చేస్తారు. సో దిస్ ఈజ్ వాట్ ఒక రియల్ పెళ్ళిలాగా చేసి అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసినారు. ఇదైతే బోట్లో చాలా అంటే చాలా యూనిక్గా మంచిగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకా పండు కవిత కూడా వస్తున్నారు అక్షంతలు వేయడానికి. బికాజ్ నౌ దే ఆర్ మ్యారీడ్. సో ఇట్లా కంప్లీట్ చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చి ఇంకా మా పండు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటుంది, అది కూడా చూడండి.
అసలు ఏ ఒక్క చిన్న ప్రాసెస్ కూడా వదలలేదు వీళ్ళు, ప్రతి ఒక్కటి చేసినారు. ఇప్పుడు అరుంధతి నక్షత్రం అంట, అది కూడా చూపించినారు. అండ్ ఇది ఎవరైతే స్కిట్ పర్ఫామ్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పారు. మీరు కూడా ఒకసారి పైకి రండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తానండి. ఏంటి సార్ సూపర్ బ్రో. బ్రదర్ పేరండి? కిరణ్. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? హైదరాబాద్ నుంచి. మేడం మీ పేరండి? కవిత గారు. సార్ మీకు మ్యారేజ్ అయ్యి 3 months పండగ. భరత్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. అండ్ నెక్స్ట్ వచ్చి కొంతమంది పెళ్ళైన కపుల్స్ని పిలిచి వాళ్ళతో పాటు ఒక సాంగ్ మీద డ్యాన్స్ వేయించినారనమాట. మా పండు కవితనైతే మేము బుక్ చేసేసినాం, కొత్తగా పెళ్ళయింది అని చెప్పి అర్చి. సో ఆయన ఫైనల్గా అక్కడ స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళతో పాటు డ్యాన్స్ వేయించిండు. పండు వాళ్ళ సంగీత్లో ఆడడానికే ఫుల్ సిగ్గుపడ్డాడు, కానీ ఇక్కడ బోట్లో మాత్రం చాలా ఫ్రీగా ఆడేసిండు. యా, దిస్ ఈజ్ హౌ అవర్ కపుల్ డ్యాన్స్ అన్నమాట, మా పండు అండ్ కవితది. ఫైనల్గా తిట్టుకుంటారు కదా, పిలవట్లేదు వెనకాల. టెంపుల్ శివ టెంపుల్. టెంపుల్ లోపలికి వెళ్ళి రావడానికి మనకు బోట్ మేనేజ్మెంట్ ఇక్కడ మన బోట్ 20 minutes ఆపుతారు. 20 minutes 20 నిమిషాలు వెళ్ళగలిగే వారు మాత్రమే టెంపుల్కి వెళ్ళండి. బాగా పెద్దవారు నడలేని వారు ఎవరైనా ఉంటే కనుక బోట్ లో కూర్చొని మనసు ఇది ఒక్కటి ఎక్కితే సరిపోతుంది. అయిపోయి మనకి బోట్ స్టార్టింగ్లోనే చెప్తారు కదా, ఇక్కడ ఒక శివాలయం ఉంటుంది, దర్శనం చేసుకోవాలి, చాలా బాగుంటుందని. సో అక్కడ బోట్ ఆపేసినారు పర్ఫార్మెన్సెస్ తర్వాత. మేము అక్కడికైతే రీచ్ అయిపోయినాం. ఇది కొంచెం ట్రెక్కింగ్ లాగా ఉండే, బట్ టెంపుల్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉండే. ఆల్మోస్ట్ ఒక 1.5 to 2 kilometers అనుకుంటా నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ వెదర్కి, ఆ రోజున్న వెదర్కి మేము దర్శనం చేసుకున్న ప్లేస్ చాలా మంచిగా ఉండే. ఇక్కడ వీళ్ళే ఇట్లా హ్యాండ్మేడ్గా చేసి ఇది అమ్ముతారనమాట, తీసుకోవాలనుకుంటే మనం కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి వెదర్ చూడండి, అండ్ ఆ చెట్ల మధ్యలో, కొబ్బరి చెట్ల మధ్యలో కింద శివాలయం ఉంది అనమాట. సో మేము ఇట్లా ఇదంతా ఈ ప్లేస్ అంతా నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇక్కడ మనం వెళ్ళిన వెంటనే ఇక్కడ వాటర్ వస్తుందండి. ఈ వాటర్లో కాలు పెడితే అసలు ఎంత చల్లగా ఉంటాయంటే చాలా బాగుంటాయి. ఆ వాటర్ న్యాచురల్గా వస్తుందంట కొండల మధ్యలో నుంచి. సో మనం అక్కడ మన లెగ్స్ వాష్ చేసుకొని సో తర్వాత టెంపుల్కి వెళ్ళాలి. ఆ టెంపుల్ దగ్గర ప్రతి ఒక్కరు క్లియర్గా చెప్తారు, ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పేసి. అక్కడ అమ్మమ్మ వాళ్ళు, ఆంటీ వాళ్ళు అందరు కూర్చొని ఉన్నారనమాట. సో వాళ్ళు మనము కాళ్ళు కడుక్కొని టెంపుల్ లైక్ లైన్లో ఉన్నప్పుడు ముందే చెప్పేస్తారు, ప్లీజ్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పేసి. యా, మేమైతే దర్శనానికి వెళ్తున్నాం ఇప్పుడు. సో దర్శనం చేసుకునే ముందు ఇగో ఇక్కడ నేను ఆంటీ అని చెప్పాను కదా, వీళ్ళు ఇట్లా వాళ్ళకి ఇల్లు చూడండి, ఆ కొండ పైననే ఉంది. ఇదంతా ఆ గుడి వెనక ఉన్న నేచర్ అనమాట. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండే, సిటీకి దూరంగా ఈ చెట్ల మధ్యలో, ఆ కొండల మధ్యలో నాకైతే ఫుల్ రిలాక్సింగ్ అనిపించింది. అండ్ ఇట్లాంటి ఒక ట్రిప్ కంపల్సరీ అట్లీస్ట్ ఒక 6 monthsకి ఒక్కసారి అయినా సరే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అయితే అయిపోయినా. ఎందుకంటే అసలు ఈ టెంపుల్ చూడండి, ఆ కొబ్బరి చెట్ల మధ్యలో ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ రిసార్ట్స్ ఉండేవి, చాలా బాగుండేవి. ఇక్కడ ఎక్కువగా నైట్ స్టే చేసేవారు. ఎందుకు మూసేశారు అంటే సో ఇంకా ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయింది అండ్ మాకు లంచ్ అరేంజ్ చేశారు దర్శనం అయిపోగానే. సో లంచ్లో వచ్చేసి ఫుల్ వెజ్ మీల్స్ ఉండే. వ్యూని ఎంజాయ్ చేస్తూ, ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ మేమైతే ఆ రోజు బోట్లో అట్లా లంచ్ కానీ చేసినాం.
యాక్చువల్గా మేము ఎక్కిన బోట్లో ఎవరైతే 3 ఆర్గనైజర్స్ ఉండేనో వాళ్ళైతే ప్రతిదీ మంచిగా ఒక ఆర్గనైజ్డ్ వేలో పెట్టినారు. అండ్ నెక్స్ట్ లంచ్ అవ్వగానే పిల్లలు ఇట్లా డాన్స్ ఆడుతూ సాంగ్స్ పాడుతూ అందరినీ ఎంటర్టైన్ చేశారు. ఇంకా ఇది వచ్చేసి మేము ఇప్పుడు వెళ్ళేది పాపికొండలు వ్యూ పాయింట్గా అన్నమాట. సో ఇట్లా పిల్లలు కూడా డాన్స్ ఆడుకుంటూ అందరినీ ఎంజాయ్ చేశారు. పేరెంట్స్ కూడా ఫుల్ ఆన్ హ్యాపీ అయిపోయినారు పిల్లలు వాళ్ళ టాలెంట్స్ని అందరి ముందు అట్లా చూపిస్తుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మా ఛానల్ ఏంటండి? మహేష్ వరల్డ్. భయ మహేష్ వరల్డ్. ఎవరు సబ్స్క్రైబ్ చేసినా కూడా భయ పార్టీ ఇస్తాడండి. వంట చేద్దాం మొత్తం నెక్స్ట్ తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. అండ్ నేను చెప్తున్నా అని కాదు, ప్రతి ఒక్కరు కంపల్సరీ ఈ పాపికొండలో అందాలని చూడాల్సిందే అండ్ ఈ ప్లేస్ని విజిట్ అవ్వాల్సిందే. మీరు కూడా మీ లైఫ్లో కొంచెం టైం తీసుకొని ఒక వీకెండ్లో ఈ ప్లేస్కి వెళ్ళి చూడండి. రిటర్న్ అవ్వగానే మాకు ఇక్కడ మళ్ళీ మేము సేమ్ ప్లేస్కి వచ్చినాం అండ్ ఇక్కడ చాయ్ ఇంకా స్నాక్స్ పెట్టినారు. అలాగే నేను ఇంకా నైట్లో రిటర్న్లో గోదావరికి వచ్చామన్నమాట మళ్ళీ. సో గోదావరిలో ఇలా దీపాన్ని వదలమని మా మమ్మీ వాళ్ళు చెప్పినారు. సో ఇంకా గోదావరి వరకు వెళ్ళి మనం ఈ రిచువల్ పాటించకపోతే ఇలా చిన్నప్పుడు ఎప్పుడో సినిమాలో చూసేదాన్ని నేను, ఇట్లా బ్యాంబూ ట్రీ లీవ్లో దీపాలు పెట్టి వదిలేవాళ్ళు మంచి హస్బెండ్ రావాలని. బట్ నాకైతే అట్లా ఏం లేకుండే, జస్ట్ నేను ఆ రిచువల్ని పాటించాలనుకున్నాను, పాటించినాను. అండ్ ఎనీవేస్ మనం ఇప్పుడు గోదావరి దాకా వెళ్ళి అది చేయకపోతే ఎట్లా. సో అట్లా బ్యాంబూ ట్రీలో దీపాలు పెట్టి అంత మంచి జరగాలి ఇంకా వచ్చే రోజుల్లో అని చెప్పేసి అలా మొక్కి వదిలాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 365 దీపాలను కూడా వాటర్లో వదిలేసి ఇంకా శివుడికి నమస్కారం పెట్టుకున్నాను అనమాట. సో దిస్ ఈజ్ హౌ మా భద్రాచలం యాత్ర అండ్ పాపికొండల యాత్ర అయ్యింది. మీరు భద్రాచలం వీడియో చూడకపోతే నేను పార్ట్ 1 ఆల్రెడీ నా ఛానల్లో పెట్టాను మహేష్ వరల్డ్లో, ప్లీజ్ చూడండి. అండ్ యా దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ కంప్లీటెడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మహేష్ వరల్డ్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ and bell, please click on the bell icon so that నేను ఏ వీడియో పెట్టినా మీకు వచ్చేస్తుంది. Thank you so much for watching this video. Bye bye.